ఉప్మా ఇష్టం లేని వాళ్ళు ఉంటారా? అయితే ఈ రెసిపీ ట్రై చేయండి. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి చిటపిట అన్నప్పుడు దాంట్లో ఆనియన్స్ వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్‌లో ఫ్రై చేసుకోవాలి. అలాగే దాంతో పాటు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో పల్లీలు వేసుకోవాలి. అయితే టేస్ట్ బావుంటుంది. అలాగే చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్ వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని టమాటాలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అలా టమాటాలు మెత్తగా ఉడికించిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని అవి కొంచెం ఫ్రై అవుతుండగానే అవి కొంచెం దూరగా ఫ్రై అవుతుండగా ముందుగానే ఇంకొక స్టవ్ పైన వేడి నీళ్ళు అయితే పెట్టుకోవాలి. అలా వేడి నీళ్ళు పెట్టుకోవడం వల్ల బొంబాయి రవ్వ అనేది కొంచెం మెత్తగా ఉడికి గడ్డ కట్టకుండా ఉంటాయి. దాంట్లో ఎక్కువగానే నీళ్లు వేసుకోవాలి. అప్పుడే రవ్వ అనేది చాలా మంచిగా ఉడుకుతుంది. అలా నీళ్లు మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. అంతే అండి, ఒక్కసారి ట్రై చేయండి.